వర్మ గారు ఎందుకంటే పేరు నాని ఏంటంటే మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చెవాకులు పేలి నేనేదో పెద్ద నాయకుడిని అయిపోతాను అనుకుంటాడు ఆయన దురదృష్టం. ఆయన ఆలోచన చాలా రశ్వ దృష్టి కనిపిస్తుంది మనకి. ఎవరి మీద అవాకులు చెవాకులు పేలితే నువ్వు పెద్ద నాయకుడు ఎవరు కూడా మీ యొక్క వాల్యూస్ కానీ మీ యొక్క ఇంటిగ్రిటీ కానీ క్యారెక్టర్తోనే ప్రజల యందు బాధ్యత ఎలాగుంది, ప్రజా సేవ ఎలాగుంది, ఇవన్నీ ఇండికేటర్స్. అంతేగాని ఎవరినో నాయకుడిని తిట్టిస్తే నేను నాయకుడిని అయిపోతాను అనుకుంటే ఇలాగ అరిచి 151 నుంచి 11కు వచ్చింది ఈ పార్టీ 11 పడ్డానికి కారణం ఏమిటి అని ముందు ఆ నాయకుడి విశ్లేషణ ఈ రోజు చేసుకున్నారని నేనైతే అనుకోవట్లా. ఎందుకంటే సేమ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. ఇంకా అంటే ఓటమి నుంచి ఎవరైనా పాఠాలు నేర్చుకుంటారు. నాకు అది కనిపించటంలా. ఎందుకు ఓటమి జరిగింది విశ్లేషణ చేసుకున్నట్టు కానీ తదనుగుణంగా